కాపు రిజర్వేషన్లపై త్వరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ్ కమిషన్ ను కేబినెట్ కోరిందని అన్నారు ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు. చట్టపరంగా చిక్కులు రాకుండా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. అవేమీ గమనించకుండా ముద్రగడ వైసీపీ కోసం లేఖలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, కాపు విద్యార్థులను విదేశాలకు పంపుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కాపులను టీడీపీకి దూరం చేసే కుట్ర జరుగుతుందంటూ ఆయన ఆరోపించారు. ఆర్థికంగా చేయాలి అని అంటే మేనిఫెస్టోలో పెట్టి మేము ఇది చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 2 విషయాల్ని కార్పొరేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా కమిషన్ కూడా వేయడం జరిగింది. మేము చేస్తాము అనేటటువంటి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నాం. అది చట్టబద్ధత, చట్టసభల్లో నిలబడటానికి, చట్టపరంగా నిలబడటానికి అంటే కోర్టుల్లో నిలబడటానికి కావాల్సినటువంటివి అన్ని జాగ్రత్తలు తీసుకుని అట్ ద సేమ్ టైం బీసీలకు నష్టం లేకుండా వాళ్ళని కూడా ఒప్పించి చేయాలనేటటువంటి పద్ధతిలో ముందుకు సాగుతున్నాం. మరి రెండింటిని కూడా వేయడం జరిగింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్ చేయాలనే చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది.